కర్ణాటకలోని చిక్మంగళూరు జిల్లాలో ఉన్న బెల్వాడి గ్రామంలో గల వీరనారాయణ టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఈ టెంపుల్ అనేది హొయసల రాజుల కాలంలో నిర్మించబడింది. హొయసల వాస్తుకళకు శిల్పకళకు పెట్టింది పేరుగా నిలిచిన టెంపుల్ ఇదే. ఇక్కడ శిల్పాలను చూసినప్పుడు ఎంతో గంభీరంగా ఎంతో అద్భుతంగా కనిపిస్తాయి. శిల్పాలన్నీ ప్రత్యేకమైన రాళ్లతో నిర్మించడం జరిగింది. పూర్వకాలం బకాసురుడు అనే రాక్షసుడు ప్రజలను వేధిస్తున్న కాలంలో భీముడు అతన్ని సంహరించిన ప్రాంతమే ఏకచక్ర ప్రాంతము. ఆ ప్రాంతం ఉన్నది ఈ బెల్వాడిలోనే. ఈ టెంపుల్ కి వెళ్లాలంటే చిక్మంగళూరు నుంచి 29 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయము 12వ శతాబ్దంలో నిర్మించిన అద్భుతమైన దేవాలయము. ఈ దేవాలయాన్ని హొయసల రాజ్యాన్ని పరిపాలిస్తున్న 20వ బెల్వల్ నిర్మించాడు. ఈ దేవాలయం చతురస్రాకారంలో ఉంటుంది. ఈ ఆలయంలో 3 ఆలయాలలో 3 విష్ణుమూర్తికి సంబంధించిన విగ్రహాలు ఉంటాయి. దానిలో ఒకటి వేణుగోపాల స్వామి విగ్రహము. ఇలా 3 దేవాలయాలు ఉండడాన్ని త్రికూట దేవాలయాలు అంటారు. దీంట్లో విగ్రహాలన్నీ నేపాల్ నుంచి తెచ్చిన సాలిగ్రామ్ అనే రాయి ద్వారా చేయబడినవి. 3 గర్భగుడిలో 3 అవతారాలు ఉంటాయి. దానిలో ఒకటైతే వేణుగోపాల స్వామి అవతారము, ఒకటి నరసింహస్వామి అవతారము. నరసింహుడు యోగా నరసింహుడు లాగా ఉంటాడు. హిరణ్యకశిపుని చంపిన తర్వాత కోపంలో ఉన్న నరసింహుడు శాంతించడానికి యోగాలోకి వెళ్తాడు. ఈ యోగముద్ర రూపంలోనే ఇక్కడ దేవాలయంలో విగ్రహం కొలువై ఉంది. ఈ వేణుగోపాల స్వామి విగ్రహము ప్రపంచంలో ఉన్న విగ్రహాలలో అన్నిట్లలోనూ ఈ వేణుగోపాల స్వామి అందమైన విగ్రహంగాను యునెస్కో గుర్తించింది. ఇంకో గర్భాలయంలో వీరనారాయణ స్వామి విగ్రహం ఉంటుంది. చూడడానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఈ టెంపుల్లో విగ్రహాలన్నీ ఎంతో చక్కగా చెక్కబడ్డాయి. హొయసల యొక్క శిల్పకళకు ప్రతీకగా నిలబడ్డాయి. ఇట్లాంటి టెంపుల్స్ ని చూడడం అంటే మనకు అదృష్టం ఉండాలి. ఈ ఆలయం 1000 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా విగ్రహాలు అనేవి చూడండి చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఒక్కొక్క విగ్రహాలు చాలా చక్కగా చెక్కబడ్డాయి. ఇక్కడ ఉన్న స్తంభాలను చూడండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ డిజైన్ ఉన్నది. అప్పుడు వెనకటి కాలంలో మనకు యంత్రాలు లేని సమయంలో పాలిష్ చేసి ఇప్పటికి కూడా ఆ పాలిష్ అనేది దగ్గరగా మెరుస్తూ ఉంటుంది. చూడండి పైన చూడండి సీలింగ్ ఎంతో అద్భుతంగా ఉంది. అలాంటి సీలింగ్ ని చెక్కాలంటే మనకు చాలా సమయం పడుతుంది. అప్పుడు చేతితో వాళ్ళు చెక్కారంటే ఎంతో అద్భుతం కదా. చూడండి పాలిష్ ఎలా దగ్గరగా మెరుస్తుందో స్తంభాలకు. ఇదే గర్భగుడి అండి. ఇక్కడ ఇది గర్భగుడి అండి. ఈ గర్భగుడిలో యోగా నరసింహుడి యొక్క అవతారం ఉంటుంది. చూడండి యోగా నరసింహ స్వామి టెంపుల్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for the watching.